డిడి నెక్స్ట్ లెవెల్ రివ్యూ అయితే చూద్దాం. ఇది సీక్వెల్ అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకు ఎక్కలేదు. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే మన సంతానం ఒక క్రిటిక్, తను ర్యాప్ చేస్తూ కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు ఎక్కువ. సో అందుకని సెలవురాఘవన్ ఏం చేస్తుంటాడు అంటే అలా నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళందరినీ ఒక థియేటర్ లోకి తీసుకొచ్చి చంపేస్తుంటాడు. అండ్ అలాగే మన సంతానం ఫ్యామిలీని కూడా ర్యాప్ చేసి ఒక మూవీలోని బంధిస్తాడు. ఆ మూవీలో నుంచి ఆ మూవీ ఎండ్ అయ్యేలోపు వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటే తను బతికేయచ్చు అన్న ఒక కండిషన్ అయితే పెడతారు. సో త్రూ అవుట్ ద మూవీ అతను బతికాడా లేదా ఏం చేస్తాడు అనేది మిగిలిన స్టోరీ. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కామెడీ ట్రాక్ కొంచెం వర్కౌట్ అయింది. అండ్ మన సహాయం అన్న ఉంటారు కదా, సింగం సహాయం, అతని కామెడీ కొంచెం వర్కౌట్ అయింది కామెడీ ట్రాక్. అండ్ లీడ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ బాగా చేశారు, సెలవురాఘవన్ కూడా బాగానే చేశారు. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అయితే లేదు. అండ్ ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 1.75 out of 5. దట్స్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.